పార్టీ ఏమో పతాక స్థాయిలో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా అధినేత పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపిస్తున్నారు. అయితే ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మొదటి నుంచి పార్టీని అంటు పెట్టుకుని ఉన్న నాయకుల్లో చాలా మంది ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. హైకమాండ్ కు పెద్ద మనిషిగా ఉన్నా వెయిటింగ్ మాత్రం తప్పట్లేదట. ఇందుకే ఆయన ఎవరు? జనసేనలో పెరుగుతున్న వెయిటింగ్ లిస్ట్. అయోమయంలో రాజమండ్రి ఇన్ఛార్జ్. అనుశ్రీకి అవకాశం ఉందా, పక్కన పెట్టేశారా? తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు అనుశ్రీ సత్యనారాయణ. అనుశ్రీ ఫిలిమ్స్ ద్వారా సినిమాలు విడుదల చేస్తూ ఇండస్ట్రీతోనూ అనుబంధం పెంచుకున్న సత్యనారాయణ పవన్ కి దగ్గరయ్యారు. అందుకే పార్టీ పెట్టగానే రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ గా అవకాశం దక్కించుకున్నారు. అంతేకాదు, అక్కడ పోటీ చేసేందుకు గ్రౌండ్ కూడా గట్టిగానే ప్రిపేర్ చేసుకున్నారు. అయితే కూటమి పొత్తులో భాగంగా అధినేత ఆదేశాలతో సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే చేసిన త్యాగానికి ఫలితంగా కూటమి సర్కారు వచ్చాక ఏదో ఒక పదవి దక్కుతుందనుకున్నా ఆ అవకాశం ఇప్పటి వరకు రాలేదు. అందరిలాగే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అనుశ్రీ. పదవి విషయంలో తమ నేతకి ఎదురుచూపులు తప్పకపోవడంతో అనుశ్రీ అనుచరులు ఆందోళన చెందుతున్నారట. అయితే కూటమిలో ఇక్కడ ఆయన కీలక నేతగానే కనిపిస్తున్నా సడన్ గా సీనియర్లంతా పక్కన పెట్టేసినట్లుగా వ్యవహరిస్తూ ఉండటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. దీంతో ఆయనకి అవకాశం ఉందా లేక హైకమాండ్ కూడా పక్కన పెట్టేసిందా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. అయితే స్థానికంగా ఆశావాహులు భారీ సంఖ్యలో ఉండటం వల్లే అనుశ్రీకి పదవి ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్ఛార్జ్ అనుశ్రీతో పాటు జనసేనలో మరో సీనియర్ నేత వై శ్రీనివాస్, పలువురు వీర మహిళలు పదవి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆలోచనలో హైకమాండ్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కులాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీసీనైన తనని పక్కన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అనుశ్రీ సత్యనారాయణ. ఆయనతో కలిసి పనిచేసి నిడదవోలులో ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేష్ కు మాత్రం మంత్రి పదవి ఇచ్చి పెద్దపీట వేసింది హైకమాండ్. అయితే ఆయన సమకాలికుడైన తమ నేతని నిర్లక్ష్యం చేయడం పట్ల అనుశ్రీ వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీర మహిళల్లో ఒకరైన గంటా స్వరూపకి కనీసం టూరిజం డైరెక్టర్ పదవినైనా ఇచ్చారని, తనకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదంటూ లోలోన మదన పడుతున్నారట సత్యనారాయణ. రాజమండ్రి లాంటి కీలక స్థానంలో ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టినందుకు తగిన గుర్తింపు దక్కడం లేదంటూ అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి అనుశ్రీ ఆవేదన హైకమాండ్ కి అర్థమై ఇప్పటికైనా అవకాశం కల్పిస్తుందా లేక వెయిటింగ్ లిస్ట్ లోనే పెడుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది. మరి అనుశ్రీ ఆవేదన హైకమాండ్ కి అర్థమై ఇప్పటికైనా అవకాశం కల్పిస్తుందా లేక వెయిటింగ్ లిస్ట్ లోనే పెడుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది.